ఒకప్పుడు అదో సంస్థానం, రాజసంతో వెలిగిన ప్రాంతం. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులతో పచ్చగా కలకలలాడిన గ్రామం. రైల్వే లైన్లను కూడా దారి మార్పించిన దర్పం. చిన్న వయసులోనే రాణి జానకీబాయి ఏలిన చరిత్రతో పాటు ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్న సంస్థానం సిర్నాపల్లి. నిజాం నవాబ్ను నిరంతరం గుర్తు చేసే జిల్లా నిజామాబాద్ జిల్లా. నిజాంకు కృతజ్ఞతగా పెట్టుకున్న పేరే నిజామాబాద్. నిజామాబాద్ జిల్లాలో దోమకొండ, సిరినాపల్లి, మదనపల్లి అనే 3 అతిపెద్ద సంస్థానాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క సంస్థానం కింద వందలాది గ్రామాలు ఉండేవి. ఈ 3 సంస్థానాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న సంస్థానం సిరినాపల్లి సంస్థానం. ఇందులో ఉన్న గడినే సిరినాపల్లి గడి. కాకతీయులు, కుతుబ్షాల తరువాత నిజాంలు పాలించిన సంస్థానం సిర్నాపల్లి. వందల సంవత్సరాలుగా అనేక మంది పాలనతో ప్రాధాన్యం సంతరించుకున్న ప్రాంతమిది. ఇందూరు ప్రాంతానికి రైలు మార్గం వేయించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంతానికి అప్పటి రాజు నిజాం ఉల్ ముల్క్ పేరును పెట్టారు. నిజామాబాద్గా పిలుచుకున్న ఈ ప్రాంతం తరువాత నిజామాబాద్గా మారింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో సిర్నాపల్లి ఓ గ్రామం. ఇందల్వాయి నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం. ఒకప్పుడు జిల్లాలోనే అతిపెద్ద సంస్థానాల్లో ఒకటిగా ఉన్న సిర్నాపల్లి ఇప్పుడు కళతప్పి బోసిపోయింది. వందల సంవత్సరాల పాటు సంస్థానంగా ఉన్న ఈ ప్రాంతం నిజాం కాలంలో మొదట్లో నర్సాగౌడ్ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత చీలం ప్రతాపరెడ్డి ఆధీనంలోకి వచ్చింది. చిన్న వయసులోనే ప్రతాపరెడ్డి చనిపోవడంతో ఆయన భార్య చీలం జానకీబాయి సంస్థానం బాధ్యతల్ని చేపట్టింది. జానకీబాయికి పిల్లలు లేకపోవడంతో మెదక్ జిల్లాకు చెందిన రామలింగారెడ్డిని దత్తత తీసుకుంది. తర్వాత ఈ ప్రాంతానికి చీలం రామలింగారెడ్డి దొరగా పనిచేశాడు. చిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టిన జానకీబాయి చాలా కాలం పాటు పాలించింది. ఈమె హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు స్థానికులు చెబుతారు. సిర్నాపల్లి, ఇందల్వాయ్, జానకంపేట్, నవాపేట్, రెంజల్, మరికొన్ని తండాలు సహా దాదాపు 100 గ్రామాలు ఈ సంస్థానం కింద ఉండేవి. ఈ గ్రామాలన్నింటికీ జానకీబాయి రాణి. పన్నులు వసూలు నుంచి పోలీస్, రెవెన్యూ అంతా ఈమె చేతుల్లోనే ఉండేవి. సరే, ఈ గడి 200 సంవత్సరాల క్రితం రాజచీలం జానకాబాయి అని ఈ సంస్థానంకు ఒక రాణిగారు. ఆమె ఈ గడి ఆమె నివాసాని కోసం కట్టుకున్నటువంటిది. అయితే దీని లోపల ఏంటంటే పరిపాలన సంస్థానంగా ఏర్పాటు చేసుకొని భీమ్గల్, నిజామాబాద్ ఈ పరిగణ లోపల ఆమె పరిపాలన సాగించింది. చీలం జానకీబాయి సిర్నాపల్లి కేంద్రంగా పాలన సాగించింది. ఎంతో ప్రాముఖ్యమున్న ఈ గ్రామంలో సంస్థానానికి కేంద్రంగా ఒక గడి ఉంది. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గడి కళాత్మకంగా ఉంటుంది. అడవిని ఆనుకుని ఉన్న ఈ గడికి మృగాలు, దొంగలు, శత్రువుల బెడద ఉండడంతో గడి చుట్టూ లోతైన కందకం ఉండేది. ఇందులో మొసళ్లు వదిలేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పట్లో ఈ గడి ఎంత ఉండేదో ఊరు మొత్తం అంతే ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. అంటే రాణి ఎంత స్థలంలో నివసిస్తున్నారో గ్రామం మొత్తం అంతే స్థలంలో ఉండాలన్న ఫ్యూడల్ ధోరణి అప్పట్లో ఉండేది.
తెలంగాణలో ఎంతో మారుమూల గ్రామానికి వెళ్తే భూస్వామ్య వ్యవస్థ పునాదులు అంత బలంగా కనిపిస్తాయి. ఈ గడిలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో గ్రామం లోపల కూడా అంతే ఉంటుంది, అన్ని ఎకరాలతోనే ఉంటుంది. సిర్నాపల్లి గడి ప్రాంగణంలో అడుగు పెట్టడానికి ముందు పెద్ద కమాన్, 2 బురుజులు ఉండేవి. ఇప్పుడు ఒక్క బురుజే మిగిలింది. మిగిలినవన్నీ పూర్తిగా శిథిలమైపోయాయి. ఈ ప్రాంగణంలో ఒకప్పుడు అనేక భవనాలు కూడా ఉండేవట. సిర్నాపల్లి గడిలోకి వెళ్లగానే పెద్ద రాతి భవనం కనిపిస్తుంది. భవనం ముందు భాగం ఆర్చ్ డిజైన్లతో అందంగా కనిపిస్తుంది. ఈ డిజైన్లను గోథిక్ డిజైన్ అంటారు. పశ్చిమ యూరోప్లో ఎక్కువగా కనిపించే ఈ ఆర్కిటెక్చర్ మధ్యయుగాల్లో భారతదేశానికి వచ్చింది. రాళ్లతో మలిచిన ఈ ఆర్చులు రాతి స్తంభాల ఆసరాతో నిలబడతాయి. ఆ రోజుల్లోనే సంస్థానాలకు దేశ విదేశాలతో సంబంధాలు ఉండేవనడానికి ఈ ఆర్కిటెక్చర్ నిదర్శనంగా నిలుస్తుంది. ఈ భవనం డిజైన్లో వాడిన వస్తువుల్లో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. రెండంతస్తుల భవనం పైన రాతి సింహాలు, పిరమిడ్ డిజైన్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పైకి మాత్రమే కాదు, లోపల కూడా పిరమిడ్ ఆకారంలో రాయిని మలచడానికి ఎంతో నైపుణ్యం కావాలి. గ్రాండ్గా, కళాత్మకంగా, వైభవంగా నిర్మించుకున్న ఇలాంటి గడీలను నాటి భూస్వాములు తమ రాజసాన్ని, గొప్పతనాన్ని చాటుకోవడానికి నిర్మించుకున్నారు. ఈ డ్యూప్లెక్స్ భవనంలో 2 పెద్ద హాల్స్, దాదాపు 20 గదులు, ఆ రోజులోనే మోడర్న్ గా నిర్మించిన బాత్రూములు ఉన్నాయి. రాణి జానకీబాయి ఈ కోటను ఎంతో లగ్జరీగా నిర్మించుకున్నట్టు అర్థమవుతుంది. భవన నిర్మాణంలో ప్రత్యేకత వల్ల ఏ కాలంలోనైనా చల్లగానే ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. బయట ఎండ మండిపోతున్నా లోపల మాత్రం చల్లగా ఉంటుందట. సిర్నాపల్లి గడి భవనానికి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. లోపల వాడిన చెక్కమెట్లు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యే డోర్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ఆటోమేటిక్ మెషిన్ ను లండన్ నుంచి తెప్పించారు. మరో ప్రత్యేకత ఏంటంటే ప్రతి గదిలో నుంచి అన్ని వైపులకు వెళ్లడానికి ద్వారాలు ఉన్నాయి. అకస్మాత్తుగా శత్రువులు దాడి చేస్తే తప్పించుకోవడానికి 2వ అంతస్తు నుంచి పైకి సీక్రెట్ దారి కూడా ఉండేది. ఒకప్పుడు అధికార కేంద్రంగా ఉన్న ఈ గడి ఇప్పుడు బడిగా మారింది. దొర వారసులు గడిని పాఠశాలకివ్వడంతో ఇదిప్పుడు పిల్లల చదువుకు ఉపయోగపడుతోంది. కొంతకాలం కిందట గడి శిథిలావస్థకు చేరడంతో బడి కోసం పక్కన వేరే భవనం కట్టుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో ఇది దీంట్లో స్కూల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి, ఇప్పుడు చెడిపోతుంది కదా సార్, అయితే ఉంటే బాగుంటుందని చెప్పేసి గ్రామానికి పిల్లలకు స్కూల్కు రాయించి ఇచ్చి వెళ్ళిపోయింది సార్. తెలంగాణలో మగవారితో పాటు ఆడువారు కూడా సంస్థానాలు ఏలిన చరిత్ర ఉంది. దొరలుగా ఉన్న భర్తలు చనిపోయినప్పుడు వారి భార్యలే సంస్థాన బాధ్యతలు చేపట్టేవారు. కుటుంబ సభ్యుల అండతో మరియు నమ్మకస్తులైన పట్వారీల అండతో వీరి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేవారు. అలా ఆడువారు పాలించిన ప్రాంతాల్లోనే అభివృద్ధి ఎక్కువ జరిగినట్టు కనపడుతుంది. చిన్న వయసులోనే సంస్థాన బాధ్యతలు చేపట్టిన జానకీబాయి పాలన గురించి గ్రామస్తులు ఘనంగా చెప్పుకుంటున్నారు. ఈమె తన కింద ఉన్న గ్రామాల్లో పన్నులు వసూలు చేసి సక్రమంగా నిజాంకు చెల్లించేది. ఈమె హయాంలోనే చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు తవ్వించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈమెకు వకీల్ లింగన్న అనే పట్వారీ అండగా ఉండి నడిపించేవాడు. ఇప్పటికీ వీరిద్దరి హయాంలో జరిగిన అభివృద్ధిని జనం గుర్తు చేసుకుంటున్నారు. చాలా మంచి కార్యక్రమాలు చేసింది.
వ్యవసాయానికి కావలసినటువంటి మాటు కాలువల ద్వారా నీరు అందించడం, చెరువులు కట్టించడం ఆ విధంగా చేసింది. అటువంటిది ఇప్పటి వరకు కూడా ఈ భీమ్గల్ నుంచి నిజామాబాద్ ఏరియా ఈ ప్రజలు కూడా ఆమెను ఒక దేవతగా ప్రతి సంవత్సరము పండగలు కూడా చేసుకుంటున్నారు. సిర్నాపల్లి సంస్థానాన్ని సుదీర్ఘకాలం పాలించిన జానకీబాయి నిజాం రాజును ఒప్పించి రైలు మార్గాన్ని దారి మళ్లించింది. 1901లో నిజాం రాజు హైదరాబాద్ నుంచి బోధన్ మీదుగా మహారాష్ట్రకు రైల్వే లైన్ వేస్తున్నాడని ఈమెకు తెలిసింది. ఆయనతో మాట్లాడి రైల్వే లైన్ను నిజామాబాద్ సిర్నాపల్లి మీదుగా వెళ్లేలా మార్పించారు. దీనికి కృతజ్ఞతగా అప్పట్లో ఇందురుగా ఉన్న ప్రాంతాన్ని నిజామాబాద్గా పేరు మార్చింది జానకీబాయి. ఒకప్పుడు ఎంతో చరిత్ర కలిగిన సంస్థానం ఇప్పుడు చిన్న గ్రామంగా మారింది. 100 సంవత్సరాల రాజసం చరిత్రగా మారితే ఇప్పుడు సరైన రోడ్డు లేని మారుమూల గ్రామంగా మిగిలింది. ఒకప్పుడు 100 గ్రామాలకు మూల కేంద్రంగా ఉన్న సిర్నాపల్లి ఇప్పుడు బిక్కుబిక్కుమంటోంది. చుట్టూ అడవి, అక్కడక్కడ కొన్ని గ్రామాలు, కొన్ని తండాలు. రోడ్డు మీదకు వెళ్లాలంటే ఇందల్వాయి వెళ్లాల్సిందే, లేదంటే ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామంలో సమస్యలు ఏంటి సార్ అంటే, ఒకప్పుడు ఈ దొరవారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే గ్రామం. అటువంటి గ్రామాన్ని మా గ్రామాన్ని కూడా మారుమూల గ్రామంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎవరు వచ్చినా కానీ వాళ్ళ స్వార్థంగా చూసుకుంటున్నారు, వాళ్ళ స్వార్థంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప మా గ్రామానికి చేసింది ఏమీ లేదు సార్. ఏ ఊరు పోయి పక్కన నలవెల్లి కానీ, గౌరారం కానీ, దొనికాని కానీ ప్రతి ఒక్క గ్రామం చూసినా కానీ ఒక హోదాలో ఉన్నారు సార్. మా గ్రామం ఎందుకోసం ఈ విధంగా అవుతుందో మాకు అర్థమవుతలేదు సార్. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా అయితే పోవని చెప్తున్నారు కానీ చేసే వాళ్ళు లేరు సార్. ఇక్కడ ఏది ఇబ్బందులైనా కానీ ఒకటే వెళ్ళేసరికి ఇట్లా మధ్యలోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మా గ్రామం నుంచి అంబులెన్స్లో కానీ వెళ్ళిపోయేటప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ట్రైన్ కోసం వెయిటింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. బస్సు టైంకు రాకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు కూడా మా గ్రామంలో చాలా ఉన్నారు సార్. సిర్నాపల్లిలో ఘనంగా జరిగే పండుగ శ్రీరామ నవమి. దొరల కాలం నుంచి ఇందల్వాయి రామాలయంలో పండగ జరిగేదని చెబుతున్నారు. దొరసాని కూడా ఇందల్వాయి రామాలయానికి వచ్చేది. ఇక్కడే ఈ పండుగను నిర్వహించేవారు. ఇప్పటికీ ఇక్కడి దొర వారసులు ఈ పండగ రోజున గ్రామానికి వచ్చి పోతుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ దేవాలయము శీలం జానకిబాయి యొక్క హయాంలో నిర్మితమైనట్టు మనకు ఆధారపూర్వకంగా తెలుస్తుంది. అయితే ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నాడు అన్ని దేవాలయాల్లో కళ్యాణం జరుగుతుంటే అదే సమయానికి కర్కాటక లగ్నంలో ఇక్కడ శ్రీరామచంద్రుడు జననమవుతుంటాడు. ఇదే ఒక గొప్ప విశేషం. సాయంకాలం కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ఇప్పటికీ కూడా శీలం జానకిబాయి వంశస్థులైనటువంటి రాజకుటుంబీకులు వచ్చి ఇక్కడ వారి చేతుల మీదుగా కళ్యాణం జరిపించుకోవడం ఆనవాయితీ ప్రకారంగా వస్తుంది. నాడు పాలించింది దొరైనా, దొరసానైనా, రాణైనా పరిపాలనలో తేడా కనిపిస్తుందే తప్ప నాటి సామాజిక పరిస్థితుల్లో ఎక్కడా తేడా కనిపించదు. వృత్తికారుడు వృత్తి చేసుకుంటూ గడికి వెట్టి చేయాల్సిందే. అలానే నిర్బంధంగా వెట్టి చేసే వాళ్ళ జీవితాల్లో ఎక్కడా మార్పు కనిపించదు. సిర్నాపల్లి సామాజిక చరిత్ర చూస్తే నాటి నుంచి నేటి వరకు తెలంగాణలో అనేక చారిత్రక పరిణామాలకు అద్దం పడుతుంది. ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఉన్నప్పుడు ఈ సంస్థానం రెడ్డి దొరసాని ఆధీనంలో ఉండేది. అయినా గ్రామంలో వారి సంఖ్య తక్కువే. ఇక్కడ మున్నూరు కాపు, గౌడ్లు, బెస్త, పెరిక, ఎస్సీలు ఎక్కువగా జీవించేవారు. కాపులు, గౌడ్లు, పెరికలకు కొంత భూమున్నా ఎస్సీలు పూర్తిగా వెట్టి మీదే ఆధారపడేవారు. దళితులు గడి మీదే ఆధారపడి బతికేవారు. దొరసాని తవ్వించిన బావులు, కాలువలు, కుంటలు, కట్టించిన భవనాలు, దేవాలయాలు అన్నింటిలో ఇక్కడి ప్రజల కష్టం దాగుంది.
నిజాం రాజ్యం చివరి రోజుల్లో అరాచకాలకు పాల్పడ్డ రజాకార్లు దొరల మీద ఇక్కడి ప్రజలు తిరుగుబాటు చేశారు. సాయుధ పోరాటంలో ఈ గడి మీద కూడా దాడి జరిగింది. అయితే అప్పటికే దొరలు గడిని వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫ్యూడల్ వ్యవస్థ అంతరించిన తర్వాత తెలంగాణలో జరిగిన పెద్ద పరిణామం నక్సల్స్ పోరాటం. సిర్నాపల్లి గ్రామం ఒకప్పుడు మిలిటెంట్ల స్థావరంగా ఉండేది. అడవికి మధ్యలో ఉండడం వల్ల ఈ గ్రామం మిలిటెంట్ పోరాటానికి అనువుగా మారింది. ఇక్కడ నుంచి చూస్తే మాకు ఎక్కడ చూసినా కొన్ని వేల ఎకరాల ఫారెస్ట్ ఉంది సార్. ఇక్కడనే రావాలా, ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ పోవాలా. మేము ఏ గ్రామం పోవాలన్నా కానీ ఇక్కడ నుంచి ఫారెస్ట్ నుంచి పోవాలా. గ్రామస్తుల నుంచి నక్సల్స్ సాయం తీసుకునేవారు. ఇక్కడే వారి శిక్షణా తరగతులు కూడా జరిగేవి. దీంతో సిర్నాపల్లి గ్రామస్తులు పోలీసుల నుంచి కేసులు, చిత్రహింసలు ఎదుర్కొన్నారు. పోలీస్ కేసులు, రైతుల ఆత్మహత్యలతో సిర్నాపల్లి గ్రామస్తులు గ్రామాన్ని వదిలి వలసల బాట పట్టారు. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కలకల్లాడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు నీళ్లు లేక, వ్యవసాయం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామం నుంచి ఎంతో మంది దుబాయ్ వెళ్లారు. పంటలు పండలేక, వర్షాలు పడలేక, చెరువులు కుంటలు నిండలేక, కాలువల ద్వారా నీళ్ళు లేకపోతే రైతు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ఏదో చేయాలనిపిస్తుంది, బాధ అవుతుంది. అప్పుడు ఆ టైంలో మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ప్రజలు దుబాయో, సౌదీయో, బయట దేశాలకు వలస వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి. అప్పులు కట్టలేక, బ్యాంకుల్లో బాధపడలేక, కరెంటు వాళ్ళు కేసులు పెడితే వాటిని తట్టుకోలేక ఇవన్నీ జరిగినాయి సార్. దాని అప్పటి ప్రభావంతో బయట దేశాలు వెళ్ళిపోయారు. ఇంత చరిత్ర కలిగిన గడి బడిగా మారడంతో ఊర్లో పిల్లలు చదువుకోగలుగుతున్నారు. ఒకప్పుడు దొరసాని పిల్లలు మాత్రమే చదువుకున్న ఈ ఊర్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. ఎంతో చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న గడీలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. గడిని చూడ్డానికి ఎంతోమంది వస్తున్నారు, కానీ గ్రామానికి కానీ గడికి కానీ ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు. ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న సిర్నాపల్లి గడి కూడా శిథిలావస్థకు దగ్గరగానే ఉంది.